ప్రస్తుతం రవీంద్ర భారతిలో గద్దర్ గారి మొదటి వర్ధంతి సభలో ఉన్నాం. ఇక్కడ సింగర్ మామిడి మౌనిక గారు మనతో ఉన్నారు. ఆమె అసలు గద్దర్ గారితో ఆమె సాన్నిధ్యం ఎలా ఉండేది, ఒక పాట కూడా పాడారు, వాళ్ళతో ఎలా ఉండేది అనే విషయాన్ని ఒకసారి అడుగుడు ప్రయత్నం చేద్దాం. నేను చెప్పండి, గద్దర్ గారు అసలు మీతో ఎలా ఉండేవారు అసలు? అంటే గదర్ అంటే ఒక విప్లవం కదా. నేను కూడా ఒక అబ్బో వీళ్ళు ఇంత ఇంత పెద్దోళ్ళు కదా, వీళ్ళు మనతోటి మాట్లాడతారా, వీళ్ళను మనం కలిసే అవకాశం వస్తుందా రాదా అని అనుకునేదాన్ని. కానీ మాకు అంతడుపుల నాగరాజన్న తోటి ఉన్న సాన్నిహిత్యం వల్ల తాతయ్యను కల్పించినారు నాకు. కల్పించగానే తను చెప్పిన మాట ఏంటిదంటే, నీది ఒక రాగటి సెల్కాసొంటి గొంతమ్మ, అందులో ఏ పంట వేసినా ఎట్లా వండుతావు, నీ రాగంలో నీ గొంతులో ఏ రాగమైనా అట్లా ఉరుకుతుంది, భవిష్యత్తులో నువ్వు చాలా గొప్ప స్థాయికి వెళ్తావు, నీతో కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి అంటే నేను ఉద్యమంలో ఎవరినైతే ఎంకరేజ్ చేసినో ఈ టైంలో నీ గొంతును కూడా నా ప్రాజెక్ట్స్లలో ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని చాలా 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 విషయాలు చెప్పినారు. కొన్ని మాత్రమే మీతో పంచుకుంటున్నా. సో అందులో భాగంగానే తాతయ్య మీరు ఇట్లా ఆడపిల్ల గురించి ఒక పాట రాసినారు కదా, నాకు మీతో యాక్టింగ్ చేయాలని ఉంది, మీతో వాడాలని ఉంది అంటే, మీరు నార్మల్గా అందరితో పాడతారు కానీ ఎవరితో యాక్టింగ్ చేయరు కదా, నేను యాక్టింగ్ చేస్తా అంటే సరే బిడ్డ అని చెప్పినారు. మరి లొకేషన్ ఎక్కడ ఫిక్స్ చేద్దాము అని అంటే, మీ ఇంటికి వస్తా, చిన్నాపూరి వస్తా నాకు మాట ఇచ్చినారు. కానీ నేను ఆ సమయాన్ని నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల వినియోగించుకోలేకపోయినా. కానీ ఇప్పుడు తెలుస్తుంది, తను ఉండుంటే తనతో యాక్టింగ్ చేస్తుంటే ఇంకా ఇంకా మంచి పేరు వచ్చేది. ఎనీవే తనతోటి నేను యాక్టింగ్ చేయకపోయినా కానీ తనతోటి పాడి రికార్డింగ్ చేపించి మేము రిలీజ్ చేసినాము. మీరు గద్దర్ గారితో పాట పాడారు కదా, ఒకసారి మా కోసం మా ప్రేక్షకులకు. డెఫినెట్లీ. నిండు ఆమాసనాడు ఓలచ్చ గుమ్మాడి, ఆడపిల్ల పుట్టేనాని ఓలచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి, మొగడు ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మాడి, బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మాడి, బాయిల వారయ్య పోతే ఓలచ్చ గుమ్మాడి, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మాడి, సెల్లేదానా మియ్యమందో ఓలచ్చ గుమ్మాడి, సెత్తాల వారయ్య బిడ్డో నిన్ను సెత్తాల వారయ్య బిడ్డో ఓలచ్చ గుమ్మాడి, బాయిల వారయ్య నమ్మో ఓలచ్చ గుమ్మాడి, సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మాడి, సారాలమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మాడి, జాతి లక్ష్మిని చేస్తా ఓలచ్చ గుమ్మాడి, రాణి రుద్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మాడి, ఓలచ్చ గుమ్మాడి. ఇంత మంచి పాట సాధతో పాడేంత అదృష్టం మీకు వచ్చింది. అసలు ఈ పాట ఎట్లా రాశారని ఏమన్నా మీతో పంచుకున్నాడా? అంటే నేను అడిగిన, మీరు ఆడపిల్ల గురించి ఇంత గొప్పగా రాశారు కదా తాతయ్య, నేను చేయాలనుకుంటున్నా కదా, మరి దీని ఆంతర్యం ఏంటి, నేను షూట్ చేసుకోవాలంటే నాకు కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి కదా, ఏంటిది అని అడిగినప్పుడు వాళ్ళు కోల్కతా ఏదో సిటీకి వెళ్ళినప్పుడు, వీళ్ళు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏమంటే చెత్తగుప్పలు ఉంటాయి కదా, అక్కడ ఒక అమ్మ ఇట్లా ఆ బ్లడ్ తీసి అక్కడ పడేసి వెళ్ళిపోయిందట. వెంటనే దాన్ని చూసినాక తిన్న గుండెలో ఒక కలుకు మన అనిపిస్తుంది కదా మనకు, పెన్ను పేపర్ వెంటనే పెట్టి ఈ పాట రాసినారట. అంటే నాకు ఆ సిచ్యువేషన్ చెప్తే అంటే ఏడుపు వచ్చింది. అంటే ఆడపిల్లల పరిస్థితి ఇప్పటికీ కూడా అట్లనే ఉన్నాయి కదా. సో తన పాటతోటి చాలామంది రియలైజ్ అయినారు, కానీ సమాజంలో కొన్ని ఇప్పటికీ కూడా కొన్ని మారతలేవు. సో తన పాటల బాటలో నేను ఇంకా ముందుకు తీసుకెళ్తా. ఆ పాటను కానీ ఇంకా తను ఇచ్చిన పాటలు కానీ తన స్ఫూర్తితోటి నేను కూడా కొన్ని పాటలు రాస్తూ, ముఖ్యంగా ఆడపిల్లల గురించి కొన్ని పాటలు రాస్తూ తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నా బాధ్యత కూడా వహిస్తానని ఆశిస్తూ థ్యాంక్ యూ.